హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా తెలంగాణ కోర్టు నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్స్ వచ్చేసరికి మనకు మహబూబాబాద్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. అంటే కోర్టు నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ ది డైరెక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మహబూబాబాద్ యూనిట్. అంటే ఆ యూనిట్ నుంచి మనకు అంటే కోర్టుకు సంబంధించి ఆ యూనిట్ నుంచి మనకు మంచి జాబ్ నోటిఫికేషన్స్ అంటే విడుదల చేశారనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి కొన్ని డీటెయిల్స్ అయితే ముందు తెలుసుకుందాం. అప్లికేషన్స్ shall be in the prescribed format and due to the send the following address by registered post or courierly only. అంటే ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం జస్ట్ పోస్ట్ ద్వారా అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇంకా దానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. మార్చి నెల 9వ తారీఖు నుంచి మీరైతే ఈ పోస్ట్ అయితే పంపించవచ్చు. అదే ఎప్పటి వరకు అంటే మార్చి నెల 24వ తారీఖు వరకు అయితే మీరు పంపించవచ్చు అనమాట, సాయంత్రం 5 గంటల వరకు. అంటే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మార్చి 9 నుంచి 24 మధ్యన అయితే మీరైతే అప్లై చేయడానికి అయితే వీలుంటుందన్నమాట. నో అప్లికేషన్ షెల్ బి రిసీవ్డ్ డైరెక్ట్లీ. అంటే డైరెక్ట్లీ అయితే మీరైతే ఇవ్వడానికైతే వాళ్ళు తీసుకోరు. పోస్ట్ ద్వారా అంటే పోస్టల్ ద్వారా మాత్రమే ఈ పోస్ట్ అంటే వాళ్ళైతే అప్లికేషన్ అయితే తీసుకుంటారు అనమాట. అదర్వైజ్ రిజెక్ట్ చేస్తారు. ఇంకా దాంతోపాటు చెప్పాను కదా, ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఆల్రెడీ మార్చి 9th నుంచి మార్చి 24 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా ఆఫ్ యూనివర్సిటీ. అంటే మీరు ఈ పోస్టుకు సంబంధించి ఏ క్వాలిఫికేషన్స్ అంటే వీటిలో ఏది ఉన్నా పర్లేదు. డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అంటే డిగ్రీలో ఆర్ట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, లేదా డిగ్రీ ఇన్ సైన్స్ కంప్లీట్ చేసినా పర్లేదు, లేదా డిగ్రీ ఇన్ కామర్స్, లేదా డిగ్రీ ఇన్ లా ఆఫ్ యూనివర్సిటీ. అంటే వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా దాంతోపాటు ఏజ్ లిమిట్ అయితే తెలుసుకుందాం. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ది ఇండివిజువల్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 18 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 34 years. అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య వాళ్ళు ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది వచ్చేసరికి ఏజ్ లిమిట్ ఫ్రెండ్స్. దాంతోపాటు మనకు గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి అంటే తెలంగాణ కోర్టుకి సంబంధించిన పోస్టులు కాబట్టి ఇది వచ్చేసరికి మనకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి SC ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకైతే 3 years, ఇలా మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా దాంతోపాటు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే ది సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్. అంటే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. విల్ బీ ది OMR బేస్డ్ ఎగ్జామినేషన్. అంటే ఒక మనకు చిన్న ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. OMR మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి అప్లై అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. అది కూడా మెయిల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ వాయిస్ అంటే మామూలుగా చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి మనకు 80 marks అయితే ఉంటాయి. ఇంకా మిగతా 20 marks వచ్చేసరికి ఓరల్ టెస్ట్ ఉంటుంది అనమాట. మొత్తం ఎగ్జామ్ అయితే 90 minutesకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీరు దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్ 10th పాయింట్ మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏది ది అప్లికేషన్స్ హూ అలాంగ్ టు OC అండ్ BC కేటగిరీస్. అంటే ఎవరైతే OC వాళ్ళు అలాగే BC వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం 800 rupees అయితే ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది. అది కూడా పోస్టల్ ద్వారా మీరు కట్టిన రిసిప్ట్ పంపిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు SC ST వాళ్ళకైతే 400 అయితే మీకు ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుందన్నమాట.
ఇంకా ఇది వచ్చేసరికి మనకు మెరిట్ లిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెరిట్ లిస్ట్ అంటే అప్లై చేసిన వాళ్ళందరికీ రాదు. అప్లై చేసిన తర్వాత మీకైతే మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు ఫ్రెండ్స్. మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత వాళ్ళకైతే చిన్న ఎగ్జామ్ ప్యాటర్న్ జరిగిన తర్వాత దాంట్లో అయితే మీకు మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. ఇంకా మీరు పంపించేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అంటే జిరాక్స్ కాపీస్ అయితే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, మీ యొక్క సర్టిఫికేట్స్ అలాంటివన్నీ. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసే లింక్ అంటే అప్లికేషన్ ఫాము అలాగే నోటిఫికేషన్ యొక్క లింక్ ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. అక్కడి నుంచి అయినా మీరు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని పోస్టల్ ద్వారా అయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే అక్కడికి పంపించవచ్చు ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.